హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ పంకిన్స్. ఇంట్లోకి వచ్చి 1 ఇయర్ కూడా కాకుండానే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈ వీడియోలో చూపిస్తాను. కిచెన్ టూర్ చేయండి, హోమ్ టూర్ చేయండి అంటున్నారు కదా, బట్ ఇంకా వర్క్స్ అవుతూనే ఉన్నాయండి. దానివల్ల లేట్ అయింది. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వుడ్ వర్క్లో కుదరని పనులన్నీ ఇప్పుడు నెరవేర్చుకుంటున్నాను, నా ఇష్టాలన్నీ. వాటన్నిటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా. మేము రీసెంట్గా డిమార్ట్కి వెళ్ళామండి. ఫస్ట్ టైం అనుకుంటా అవసరానికి మించి ఒక్క ఐటెం కూడా ఎక్కువ కొనుక్కుంటకుండా అవసరమైనంత వరకే తెచ్చుకున్నాము. తక్కువ బిల్తో అన్ని అవసరమైన వస్తువులతో తిరిగి వచ్చాము డిమార్ట్కి వెళ్ళి. కిచెన్ కోసం కొన్ని ఐటమ్స్, పిల్లలకి లంచ్ బాక్సులు, ఇప్పటిదాకా ప్లాస్టిక్వి యూజ్ చేసాము, కొంచెం స్టీల్కి చేంజ్ అవుదామని చెప్పి ఇలాంటివి తీసుకున్నాము. అంటే ఈ పౌచ్ కూడా యూజ్ అవుతుంది కదా, అండ్ కలర్ నచ్చింది నాకు. బౌల్స్ చిన్న చిన్నవి బాగున్నాయి అని చెప్పి ఇవి తీసుకున్నాము. నెక్స్ట్ నాకు కూడా లంచ్ బాక్స్ కావాలి కదా అని ఇలాంటివి తీసుకున్నాను. స్టీల్దే తీసుకున్నానండి. మంచి క్వాలిటీ స్టీల్ తీసుకుంటే ఏంటంటే పాంచులు పగిలిపోకుండా ఉంటాయి. వేడి ఐటమ్స్ ప్లాస్టిక్ లో పెట్టకూడదండి. సో ఈ మోడల్ బాగుందనిపించి ఇది తీసుకున్నాము. ఇందులో అయితే పైన ఒక ప్లేట్ లాగా వచ్చి కింద ఇలా వచ్చింది. సో బాగుందనిపించి తీసుకున్నాను. నెక్స్ట్ పిల్లలకి టంబ్లర్స్ తీసుకున్నానండి. సమ్మర్ వచ్చేస్తుంది కదా, ఏమైనా జ్యూసెస్ పంపించాలన్నా, మజ్జిగ లాంటివి పంపించాలన్నా, సబ్జా వాటర్ ఇలాంటివి పంపించాను కదా, రీసెంట్ గా షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. అది అందుకోసమని ఇలాంటివి తీసుకున్నాను. ఆల్రెడీ ఇంట్లో ప్లాస్టిక్ ఉన్నాయండి, బట్ అవి స్మెల్ వచ్చేసాయి మూత పెట్టి ఉండేసరికి నచ్చలేదు. సో స్టీల్వి తీసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవడానికి ఈ బుజ్జి గ్లాస్ ఐటమ్ తీసుకున్నాను. అన్నం తినేటప్పుడు క్యారీ చేయడానికి బాగుంటుందని చెప్పి అది తీసుకున్నాను. నెక్స్ట్ చిన్న ప్లాంట్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తీసుకున్నానండి. బుల్లివి కిచెన్లోకి బాగుంటాయని. డిమార్ట్లో ఇవి బాగున్నాయి. 69 రూపీస్ అనుకుంటా. ప్లాంట్స్, బాల్కనీలో ప్లాంట్స్ పెట్టడానికి ప్లేట్స్ తీసుకోలేదు, మర్చిపోయాము లాస్ట్ టైము. సో ప్లేట్స్ తీసుకున్నాము, చిన్నవి సరిపోయాయి. నెక్స్ట్ క్లీనింగ్ కోసం మైక్రోఫైబర్ క్లాత్స్ తీసుకున్నాము. నేను వీటిని కర్చీఫ్ లాగా కూడా వాడేస్తానండి, ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఫస్ట్ కర్చీఫ్ లాగా యూజ్ చేసిన తర్వాతే క్లీనింగ్కి వాడతాను. అలా కొన్ని ఐటమ్స్, పింక్ సాల్ట్, స్క్రబ్స్ తీసుకున్నాను. ఈ పోపు డబ్బా మాత్రం చాలా స్పెషల్ అండి, ఎందుకంటే దీనికే అయింది బిల్ అంతా. 449 రూపీస్ స్టీల్ది. ఇప్పుడు దాకా ప్లాస్టిక్ది యూజ్ చేశాను. స్టీల్కి మారుద్దాము అని చెప్పి ఇది తీసుకున్నాను. వుడెన్ది తీసుకుందాం అనుకున్నాను కానీ అది మెయింటెనెన్స్ కష్టం అనిపించింది. ప్రస్తుతానికి స్టీల్ది వాడదాము, తర్వాత వుడెన్ది తీసుకోవచ్చు అని చెప్పి ఇలా తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్రతి బౌల్కి కవర్ పెట్టించారు. నాకు స్టీల్ ఐటమ్స్ అంటే ఎందుకు భయం అంటే అంచులు చీలిపోతాయండి పొరపాటున కింద పడినా, లేదా మూత పెట్టి తీస్తూ ఉన్నప్పుడు. ఇది ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తుంటాం కదా డైలీ. మూత పెట్టి తీస్తున్నప్పుడు అంచులు చీలిపోతాయి, కొంచెం క్రాక్ లాగా వస్తుంది కదా, అందుకని స్టీల్ ఐటమ్స్ అంటే భయం అవుతుంది. అంటే అలా క్రాక్ వచ్చాక వాడాలనిపించదు, మళ్ళీ కొత్తది అనిపిస్తుంది. సో జాగ్రత్తగా వాడతాను. ఇది మాత్రం బాగా వాష్ చేసి ఆరబెట్టాను కాసేపు. అండ్ ఈ వస్తువులు ఏం లేవు కదా, గలగలామంటుంది. అండ్ ఇంకా ఏదైనా ఐటమ్ తెస్తే ఎప్పుడెప్పుడు వాడేద్దామా, ఎప్పుడెప్పుడు సర్దుకుందామా అనిపిస్తుంది. బట్ వాష్ చేసి పక్కన పెట్టేశానండి నీట్గా డ్రై అయ్యాక ఇంగ్రీడియంట్స్ అన్ని సర్దుకుందాంలే అని. కిచెన్ ఎంట్రన్స్కి ఎదురుగా విండో వచ్చిందండి మాకు, కొంచెం పెద్దగానే ఉంటుంది. అలా ప్లెయిన్గా వదిలేలేక ఇలా ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ లీవ్స్ వేశాను. ఆ కిచెన్ డెకర్ కూడా ఈరోజే ఆన్లైన్లో ఆర్డర్ వచ్చిందండి. కిచెన్ ఎంట్రన్స్లో పెట్టాల్సింది, బట్ ఇక్కడ బాగుంటుందని ఇలా పెట్టాను. ఇక్కడ కిచెన్ గ్రిల్స్ బిల్డర్ వేసింది అయితే బ్లాక్ పెయింట్ అండి, బట్ మాకు నచ్చక వైట్ పెయింట్ వేయించుకున్నాము అన్నిటికీ. అప్పుడు అన్నయ్య వాళ్ళు వచ్చి వేశారు. ఇప్పుడు ఇక్కడ కిచెన్ ఒకటే కదా, నేనే వేసుకుందామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. అప్పటికే అలసిపోయానండి. టైం అయితే ఆల్మోస్ట్ 11 అయిపోతుంది. పొద్దున్నే లేచి వీళ్ళకి లంచ్ బాక్సులు పెట్టాలి, మళ్ళీ క్లాస్కి వెళ్ళాలి, మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ వంట చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని, పిల్లలకి హోంవర్క్ రాయించి మళ్ళీ క్లీన్ చేసుకొని నిద్రపోవాలి. అస్సలు కుదరట్లేదు. ఈరోజు ఎలా అయినా పెయింట్ వేసేసుకోవాలి, ఇలాగే లేట్ అయిపోతుంది అని చెప్పి స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి, పెయింట్ వేసాక వేయకముందు డిఫరెన్స్ అంటే స్టవ్కి దగ్గరలో ఉంటుంది విండో గ్రిల్స్. విండో తీసినప్పుడు అలా దుమ్ము పట్టేస్తుంది కదా, అండ్ మనం క్లీన్ చేసేటప్పుడు బాగా క్లీన్ చేస్తాం కదా, అలా పోయిందనమాట. అయినా బ్లాక్ పెయింట్ మీద ఒక కోటింగ్ వైట్ పెయింట్ ఏం సరిపోతుంది, 2-3 కోటింగ్లు వేయాలి. ఇలా చిన్న బ్రష్ తీసుకొని నేనే వేసేసుకుంటున్నాను. మంచి మ్యూజిక్ పెట్టుకొని ఇలా వేసేసుకున్నానండి. గోడలకి వేయడం చాలా ఈజీ, కానీ ఇలా గ్రిల్స్కి చాలా కష్టం అండి. వాళ్ళు అసలు ఇల్లు మొత్తానికి ఎలా వేసారో, అంటే ప్రతి ఎడ్జ్కి వేయాలి. ఆ బుల్జి బ్రష్తో మ్యూజిక్ పెట్టుకొని వేసేసాను. 1/2 అవర్లో అయిపోయింది. ఆయిల్ పెయింట్స్, ఎనామిల్ పెయింట్స్ ఏంటంటే ఆరడానికి చాలా టైం పడుతుంది. 24 అవర్స్ తప్పకుండా పడుతుందండి. ఇంకా 2 డేస్ పట్టినా ఆశ్చర్యం లేదు. అంటే కంప్లీట్గా డ్రై అవ్వడానికి మాత్రం 2 డేస్ పడుతుంది. ఇంకా పెద్ద బ్రషెస్ కూడా ఉన్నాయి, కానీ ఆ పెద్ద బ్రష్తో వేయలేము, వేసినా అలాగే ఉంటుంది, పెయింట్ వేస్ట్ అవుతుంది, కింద డ్రాప్స్ పడిపోతాయి తప్ప యూజ్ లేదు. సో ఇలా కింద మీద పడి వేసానమాట. ఇంకో విషయం అండి, చాలామంది చిమ్నీ పెద్ద డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడే ఆన్ చేయాలి అనుకుంటారు,
కానీ అలా కాదండి, చిన్న ఆయిల్ పోపు పెట్టినా ఆన్ చేయాలి. వెజల్లో ఆయిల్ వేస్తున్నాము అంటే చిమ్నీ ఆన్ చేయాల్సిందే. వాటర్ బాయిల్ చేసేటప్పుడు, పాలు బాయిల్ చేసేటప్పుడు తప్ప ఇంకా ఏవైనా చిమ్నీ ఆన్ చేసే చేసుకోండి. ఏదైనా బాయిల్ చేసేటప్పుడు అవసరం లేదు, లేదా కుక్కర్ పెట్టినా ఆన్ చేసుకోవాలి. నాకు ఎక్స్పీరియన్స్ అయిందండి. నేను ఫస్ట్లో అసలు ఆన్ చేసేదాన్నే కాదు, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందేమోనని. బట్ కబోర్డ్స్ పాడైపోతాయి, హీట్ వస్తుంది. చిన్న కిచెన్ అసలే మాది, హీట్ వచ్చేది. టైల్స్కి, స్టవ్ పక్కన ఉన్న వాటికి అన్నిటికీ జిడ్డు పట్టేస్తుంది. చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకా కిచెన్లో కింద వేసుకోవడానికి కొంచెం లాంగ్ మ్యాట్ తెచ్చుకున్నాము. అంత అలసిపోయి కూడా ఎగ్జైట్మెంట్ అన్నమాట, కిచెన్లో వేస్తే ఎలా ఉంటుంది, అసలు మ్యాట్ ఎలా ఉంది, ఓపెన్ చేసి చూడలేదు. అక్కడ కలర్ బాగుంది, సెట్ అవుతుందని తెచ్చేసాను. అంటే వేరే ఐటమ్ ఓపెన్ చేసి చూసాను, బాగుంది అనిపించి ఇది ఇలాగే తెచ్చేసాను. ఈ మ్యాట్ కిచెన్కి రిలేటెడ్ అండి. బిర్యానీ దినుసులు అన్నీ ఉన్నాయి, పోపు దినుసులు అవన్నీ ఉన్నాయి దీని మీద. లుక్ వైజ్ చాలా బాగుంది. లుక్ వైజ్ కంటే ముందు కాలు పెడితే జారకుండా ఉండాలి. మనం గంటలు గంటలు నుంచొని చేస్తూ ఉంటాము, ఏదో ఒకటి కింద పడుతుంది, కాలు ఒక పక్కన వచ్చి పిల్లలు వచ్చినా మనం కాలు పెట్టినా జారకూడదు కదా. అండ్ ఏదైనా తడి పడినా ఒక పక్కన క్లాత్ తెచ్చి తుడవడం కంటే ఆ డోర్ మ్యాట్స్ని కాలుతో లాగి తుడవడమే ఎక్కువ. ఆ ఛాన్స్ లేకుండా ఈసారి అన్నీ ఇలాంటి మ్యాట్స్ తెచ్చుకున్నాము. అండ్ చూస్తున్నారు కదా, కిచెన్ విండో చూడండి ఎంత బాగుందో. చేతికంతా పెయింట్ అయిపోయింది నాకైతే. తిన్నర్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకున్నాను మళ్ళీ, కానీ అప్పటికి కొంచెం ఉంది, ఆ స్మెల్ అంతా చేతికి అంతా పట్టేసి ఉంది. మై కిచెన్ మై రూల్స్ అనే డెకర్ ఐటమ్ కూడా ప్రస్తుతానికి ఇలా పెట్టాను. నెక్స్ట్ పెయింట్ ఆరిపోయాక నేను ఎలా అరేంజ్ చేసుకున్నాను నెక్స్ట్ కిచెన్ టూర్లో వస్తుంది. కిచెన్ టూర్ వెరీ సూన్ రాబోతుంది. డోర్ మ్యాట్ కూడా ఎంటర్ అవ్వగానే ఇలా అనిపిస్తుందండి, చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ వన్ సైడ్ ఇలా అయిపోయింది. నెక్స్ట్ అపోజిట్ సైడ్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ అండర్ క్యాబినెట్ లైట్స్ కోసం స్కేల్ లైట్స్ తెచ్చుకున్నాను. అది వేయడానికి ఇలా మార్క్ చేశారు. ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ అంటే ఇలా సిమెంట్ ప్లాంక్స్ లేకుండా కంప్లీట్గా వుడ్తోనే చేస్తారు. బట్ ఇది సెమీ మాడ్యులర్ అండి, అంటే ఆల్రెడీ సిమెంట్ ప్లాంక్స్ వేసేసి ఉంటారు, దానికి మనం కబోర్డ్స్ చేయించుకుంటాము, అంటే డోర్స్ పెట్టించుకుంటాము. సో చాలా కష్టమైపోయింది. ఇక్కడ అవ్వదండి రోప్ లైట్ అన్నారు. బట్ మేము లైట్స్ తీసుకున్న షాప్లో అడిగితే ఇలా క్యాబినెట్ లైట్స్ పెట్టుకోవాలి, ఎలా అంటే స్కేల్ లైట్స్ ఉంటాయండి, ట్రై చేయండి అన్నారు. అండ్ వైడ్ కూడా ట్రాన్స్పరెంట్దే పెట్టారండి, అంతగా కనిపించదు గమనిస్తే తప్ప. ఇక్కడ దీనికోసమని స్విచ్ బోర్డ్ ఓపెన్ చేశారు కదా, మేము ఆల్రెడీ స్విచ్ బోర్డ్ ఓపెన్ చేసాము. ఎందుకంటే ఒక స్విచ్ పోయిందండి. చూడండి అసలు ఎంత ఇసుక ఉందో, ఎక్కడ చూసినా చీమలు, స్పైడర్స్ ఎక్కువైపోయాయి. అసలు స్విచ్ బోర్డ్లో మట్టి తోలడం ఏందో చూడండి, అసలు స్విచ్లు పని చేయట్లేదు దీనివల్ల. అప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూసాము, మొత్తం స్విచ్ అంతా అసలు ఆన్ అవ్వట్లేదు. తర్వాత 20 daysకి ఈ లైట్స్ కోసం మళ్ళీ ఓపెన్ చేయాల్సి వచ్చింది బోర్డు. అప్పటికి మళ్ళీ చూడండి ఎంత మట్టి వచ్చిందో. ఇంకా ఇలా కాదని మొత్తం చీమల మందు రాసేసి, అదే చాక్ పీస్ రాసేసి పెట్టేశాను. చదలు ఇలా కూడా స్టార్ట్ అవుతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ కనెక్షన్ ఒక స్విచ్కి ఇచ్చారు, ఒక స్విచ్కి 2 ప్లగ్స్ ఆన్ అయ్యేలాగా ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. ఇంకా లైట్స్ వేసిన ప్లేస్ అయితే చాలా బాగుంది, బట్ హోల్స్ పెట్టారు కదా, చూడండి ఎలా పగిలిపోయిందో. గోడలు అంతా స్ట్రాంగ్గా కట్టారనమాట. చూడండి, డ్రిల్లింగ్ వేసినా కూడా ఇలా పగిలింది అంటే ఇంకా నార్మల్గా సుత్తితో కొడితే ఇంకా పగిలిపోయిద్దేమో మొత్తం. డ్రిల్ చేసేటప్పుడు నాకు ఆ భయం కూడా కలిగిందండి, ఆ డ్రిల్లింగ్ సౌండ్కి గోడ మొత్తం పగిలిపోయిద్దేమో అని. తర్వాత ఆ పెచ్చులన్నీ క్లీన్ చేసుకొని పుట్టి పౌడర్ తీసుకున్నాను పెయింట్స్ వేసేటప్పుడు. అందులో వాటర్ కలిపి ఇలా పెడుతున్నారు. ఇలా అన్నీ కొంచెం కొంచెం ఉంచుకోవడం వల్ల ఇలా ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు కెమెరాలో చూస్తే అబ్జర్వ్ చేశాను చూడండి, గమ్ వాళ్ళు కబోర్డ్స్ చేసేటప్పుడు గమ్ చూడండి ఎలా ఉంచేస్తారో. ఇన్నర్ షీట్స్ వైట్ వేసారనే కానీ చూడండి ఎలా కనిపిస్తుందో అసలు. ఇక్కడ చూస్తే నాకు భయం వేసిందండి, డ్రిల్లింగ్ చేసిన వల్ల ఇలా వచ్చిందా అని. టైల్స్ కి గ్యాప్ వచ్చింది, నేనైతే భయపడ్డాను గోడ చీలిందా లేకపోతే ఏమైనా అయ్యిందా అని. కాదు, పుట్టి పోయింది అని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని పుట్టి పెట్టేసుకున్నాము. ఎడ్జెస్ కంతా మా వారు నీట్ గా పెట్టేశారు. అండ్ ఎడ్జెస్ కి ఎక్కడ మరక కాకుండా ఫాస్ట్ గా పెట్టేసుకోవాలండి, గట్టిగా అయిపోతుంది ఆరిపోయే కొద్దీ. అండ్ ఇంట్లో ఎక్కడెక్కడ అవసరం ఉందో పుట్టి అదంతా పెట్టేశారు. అక్కడక్కడ మొత్తం నీట్గా పెట్టేశాక క్లీన్ చేసుకోవడం అండి, చాలా పెద్ద పని పడింది నాకు. ఈ మట్టి అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ కబోర్డ్స్లో షీట్స్ మొత్తం క్లీన్ చేసుకొని, అంటే దానిలో ఉన్న ఐటమ్స్ అన్ని బయటికి తీసేసాం కదా, మొత్తం ఇప్పుడు మళ్ళీ అరేంజ్ చేసుకోవాలి. ఈ లైట్స్ వచ్చిన ఆనందంలో అన్ని నీట్గా క్లీన్ చేసుకొని నీట్గా అరేంజ్ చేసుకున్నాను మొత్తం. ఇలా పని మీద పని పడుతూనే ఉందండి, అందుకే లేట్ అవుతుంది కిచెన్ టూర్. చూపించేదేదో నీట్గా కంప్లీట్ అయ్యాక ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నా కూడా చెప్పి చూపించాలి కదా అన్నట్టు ఆగుతున్నాను అంతే. పైగా మనకి స్పెషల్ క్లాసెస్ కూడా ఇప్పుడు ఈ మధ్య క్లాసెస్కి కూడా వెళ్తున్నాను కదా, సో అలా లేట్ అయిపోతుంది.
వర్కింగ్ ఉమెన్ కష్టాలు ఎలా ఉంటాయో బాగా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. తర్వాత నీట్‌గా ఇలా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ లైట్స్‌కి కూడా పెన్సిల్‌తో ఇలా గీశారండి. నాకది నచ్చలేదు. వైట్‌గానే ఉండాలి అని. ఎక్కడ ఎలా క్లీన్ చేసినా పోలేదు. సో, ఎరేజర్ తెచ్చి ఇలా క్లీన్ చేసుకున్నాను. వైట్‌గా కనిపించాలి కానీ వైట్ దాని మీద మళ్ళీ గీతలు నచ్చలేదనమాట. సో, ఇలా క్లీన్ చేసుకుంటూనే ఉన్నాను. చీమలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. స్విచ్ బోర్డ్స్ ఎక్కడున్నాయో అక్కడంతా చాక్ పీస్ రాసేయండి. ఎడ్జెస్‌కి రాసేయండి. నేనైతే ప్లగ్‌లో కూడా రాసేసేదాన్ని. అయినా కూడా చూడండి మాకెంత ఇసుక వచ్చిందో. అండ్ స్విచ్‌లు పనిచేయట్లేదు. ఎన్ని స్విచ్‌లు పోయాయో దానివల్ల. గోడల నుంచి కూడా చీమలు వస్తున్నట్టున్నాయండి. కాబట్టి ఎక్కడ కనిపిస్తే అక్కడ చాక్ పీస్ రాసేయండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. కొంచెమైనా హెల్ప్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని ఆల్‌లో పెట్టుకోండి నోటిఫికేషన్స్. ఇంకా ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రాబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.